నమః. ఈరోజు వచ్చేసి పీతలో ఇగురు వండుకుందామండి. ఇదిగో చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను పెనం పెట్టుకుని. కొంచెం నీసి మూలాన్ని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇదిగోండి 4 పీతలు తీసుకొచ్చారు. ఇలాగా అక్కడే ముక్కలుగా కట్ చేయించుకుని తీసుకొచ్చారు. కాళ్ళు, పీతలను, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడరు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి చేసుకున్న మసాలా పేస్టు, 4 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నానండి. చూడండి వేగుతుంది. మసాలా పేస్ట్ వేయించుకున్నాము. పులుసు పెడదామనండి. పీతలో పులుసే పెట్టమంటున్నారు, అంచేత పులుసు పెడదామని. ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. చూడండి మసాలా వేగుతుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందామండి. పులుసు కదా కొంచెం ఎక్కువ సాల్ట్ వేస్తున్నాండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పీతల ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒకసారి వేసుకుంటే పైకి కొంచెం వేసి చూడండి వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం, పసుపు, గరం మసాలా పౌడర్ కూడా ఇలాగా వేసేసుకుందామండి. వేసేసి మనం కలుపుకుంటే అన్నిటికీ పడుతుంది. పట్టిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. చూడండి మూత తీసుకుందాం. మగ్గుతుంది కదా, చేసుకున్నాము పైకి కిందకి. ఏం చేద్దామంటే మనం చింతపండు పులుసు వేసుకుందామండి. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, వేసేసి ఇది మరిగిన తర్వాత మనం దగ్గరికి వచ్చాక కట్టేసుకుందాం. ఇలాగా మునిగిలాగా చూసుకుంటే అన్నిటికీ కూడా పడుతుంది. పీత పులుసు చాలా బాగుంటుందమ్మా. పులుసు కూడా బాగుంటుంది. చూడండి ఒక నిమిషం మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే మరుగుతుంది పులుసు. చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము. అబ్బా ఎంత బాగా మరుగుతుందో చూడండి. బాగా మరుగుతుంది కదా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఒక 5 నిమిషాలు మరిగితే మనకి పులుసు రెడీ అయిపోద్దండి. ముక్క కూడా సూపర్ ఉడుతుంది. చూడండి ఉడుకుతుంది కదా. కొంచెం చెక్కబడితే మనకి పులుసు బాగుంటుంది. కొద్దిసేపు మనం మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకుందాం. పులుసు ఎలా మరుగుతుందో చూద్దామండి. పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా వస్తుందండి దగ్గరికి. సరే అండి, ఈ వీడియో ముగిస్తున్నాను. ఉంటానండి. పులుసు కట్టేస్తున్నాను. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఉంటానండి, వీడియో ముగిస్తున్నాను. చూడండి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి పీతలు ఇష్టమో, పులుసు ఇష్టమో, ఎగురు ఇష్టమో కూడా కామెంట్స్ పెట్టండి. ఎగురు బాగుంటుందండి, పులుసు బాగుంటుంది. చూడండి ఉంటానమ్మా.